నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశాన్ని పట్టిపిడుస్తున్న అవినీతి, నల్లధనం సహా ఎన్నో రుగ్మతలకు ఒకటే ఔషధంగా పెద్ద నోట్ల రద్దు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుని ఇప్పటికే 2 వారాలు దాటింది. ఆ ప్రకంపనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా అవే పరిణామాలు రాజకీయంగానూ దుమారానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. మంచు దుప్పటిలో వణుకుతున్న ఢిల్లీని 6 రోజులుగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్ని వేడెక్కిస్తున్నాయి. దేశ శ్రేయస్సు కోసం తీసుకున్నది కాబట్టి నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఎంతో కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షాలు అంతే స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు చుట్టూ జరుగుతున్న ఆ రాజకీయ పరిణామాల్లో మాటల తోటాలే పెలుతున్నాయి. విమర్శల వాడి పెరుగుతోంది. ప్రభుత్వము అంతే తీటుగా బదిలిస్తోంది. ఉభయ సభలు అదే అంశంపై అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. అసలు విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి? ఎంతవరకు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి? పెద్ద నోట్ల రద్దుపై రాజకీయంగా ఊహించిందే జరుగుతోంది. జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకొచ్చాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన రోజు నుంచి ఉభయ సభలు ఇదే అంశంపై అట్టుడుకుతున్నాయి. ఉంటే పెద్ద నోట్ల రద్దుపై ఆందోళన, లేదంటే ఆ రోజుకి సభ వాయిదా. ప్రతిపక్షంతో ప్రభుత్వం చేస్తున్న మంతనాలతోనూ ఫలితం కనిపించడం లేదు. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి వరుసగా ఎలాంటి ప్రయోజనం లేకుండానే పనిదినాలన్నీ కరిగిపోతున్నాయి. ఆందోళన మధ్య వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదనంగా 28న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి విపక్షాలు. సిపిఎం తరపున సీతారాం ఏచూరి అయితే ప్రధానిపైనే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. నిజానికి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలు అడ్డుకోవడం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. నల్లధనంపై చర్యలు ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. విపక్షాలు అదే అడుగుతున్నాయి. ప్రభుత్వము అందుకు సిద్ధమంటోంది. అయినా ఎందుకు ఉభయ సభల వ్యవహారాలన్నీ ఇలా స్తంభించిపోతున్నాయి? నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికే మద్దతంటూ ప్రజల అభిప్రాయాల తర్వాత ఇదే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదీ కాక దేశంలో మరెక్కడా కనిపించని స్థాయిలో ఆందోళనలు పార్లమెంట్ ఆవరణలోనే ఎందుకింత వాడివేడిగా సాగుతున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకాలానికి వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు విపక్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. అందుకోసం కాంగ్రెస్ నేతృత్వంలో 13 పార్టీలు కలిసి సాగుతున్నాయి. బద్ధ శత్రువులు, దశాబ్దాల ప్రత్యర్థులు అన్నీ పక్కన పెట్టి మరీ ఒక్కటిగా కదులుతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వామపక్షాలు, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం కాంగ్రెస్తో కలిసి నిరసనల్లో పాలు పంచుకుంటున్నాయి. బుధవారం ఇదే విషయంపై 200 మంది వరకు ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ నేతలంతా అందులో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నోట్ల రద్దు చర్యపై ఉమ్మడి పార్లమెంటు కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలన్నింటి లక్ష్యం ప్రధానమంత్రి, ప్రభుత్వంపై సాధ్యమైనంత ఒత్తిడి పెంచడమే. అందులో భాగంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు మాయావతి, ములాయం, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎవరికి వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కావాల్సిన వారికి ముందే లీకులిచ్చారని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, ఇదో కుంభకోణమని విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారు. अब दूसरी आर्थिक इमरजेंसी है। जिस तरह मीडिया के माध्यम से कहलाया जा रहा है कि पूरा देश खुश है कि विदेश में कितना काला धन है और इस देश में कितने लोगों पास काला धन। अगर आप 6 या 8% लोगों पास काला धन मानते तो फिर 94% को क्यों लाइन में खड़ा कर दिया गया? कि जिन उद्योगपतियों के पास काला धन है, कौन लाइन में लगा हुआ है, कौन नेता लाइन में लगा है, कौन आईएएस आईपीएस लाइन में लगा है,
कौन आतंकवादियों को संरक्षण देने वाला लाइन में लगा? लाइन में तो गरीब लगा हुआ है। जब तक सदन में डिस्कस न हो जाए कैसे इस तरीके का निर्णय ले लिया जाएगा? अगर आपने इस देश में कालाधन समाप्त करने का निर्णय लिया तो विदेश से कालाधन कब आएगा ये भी हिंदुस्तान के लोगों को पता लग जाए। चुनाव के समय तो यही निर्णय हुआ था। మాయావతి అయితే మరో అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామంటూ సవాల్ విసురుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలన్నింటికీ ప్రభుత్వము దీటుగానే సమాధానమిస్తోంది. వాళ్లు పోరాడేది ప్రజల కోసమా, నల్ల కుబేరుల కోసమా? ముందు అది తేల్చాలని, విపక్షాలు అందుకు సమాధానం చెప్పాలని గట్టిగానే బదులిస్తున్నారు. पार्लियामेंट माने, लोकतंत्र माने, हम 10 पार्टी है, 9 पार्टियां है तो ठीक है, मगर संख्या कितना है वही विषय है ना। संख्या कितना है? लोकसभा में मैक्सिमम नंबर ऑफ पार्लियामेंट मेंबर्स, पार्लियामेंट चले यही चाहते, बहस हो जाए यही चाहते। आप लोग बहस नहीं होने दे रहे, सदन नहीं चलने दे रहे, और इसके विपरीत में हमारे ऊपर, सरकार के ऊपर गलत आरोप कर रहे। लोग महसूस कर रहे श्री नरेंद्र भाई मोदी गरीब लोगों का मैसेया है, हमारा संरक्षक है, ऐसा भावना गरीब लोगों में है। इसलिए ये लोग पब्लिक ओपिनियन के खिलाफ जा रहे हैं। पॉलिटिकल कारण से, राजनीतिक दृष्टि से ये लोग सरकार का आलोचना कर रहे, पार्लियामेंट का फोरम को दुरुपयोग कर रहे। वो कह रहे हम पीएम ने कंटेम्प्ट किया। क्या कंटेम्प्ट किया? आप लोग लोकतंत्र का कंटेम्प्ट कर रहे। ఇక్కడ విషయం మాత్రం స్పష్టం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశం ఏమాత్రం ఊహించనిది. ఆ మేరకు నవంబర్ 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎవరూ దాచలేనివి. ఈ ప్రక్రియ అంతా అనుకున్నంత సాఫీగా జరగడం లేదన్నది వాస్తవం. ఓ మహాయజ్ఞం ప్రారంభించినప్పుడు ఆటుపోట్లు ఉంటాయంటున్న ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా నోట్ల కొరతతో ఇప్పటికీ దిగువ, మధ్యతరగతి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. విపక్షాలు అదే అస్త్రంగా చేసుకున్న నేపథ్యంలో ప్రధాని ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన ఫలితం ఎవరూ ఊహించనిదే. పెద్ద నోట్ల రద్దుపై మీ స్పందనేంటి? అసౌకర్యాలపై అభిప్రాయం చెప్పమంటే అత్యధిక శాతం ప్రభుత్వానికే మద్దతు అని ప్రకటించారు. ఆ నిర్ణయం ద్వారా తాము ఎవరికి జవాబుదారినో వారిని విశ్వాసంలోకి తీసుకున్నామని సంకేతాలు పంపింది ప్రభుత్వం. నిజానికి ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కోసం నాయకులు ఎన్నికయ్యే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల్నే దోచి విదేశాల్లో అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టుకున్న చీకటి దందాల చిట్టా చిన్నదేం కాదు. భారత్ నుంచి సుమారు 46 లక్షల కోట్ల అక్రమార్జనకు రెక్కలొచ్చి విదేశాలకు ఎగిరిపోయిందని గతేడాది గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ విడుదల చేసిన నివేదిక ఒక్కటి చాలు సమస్య తీవ్రత తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 10 ఏళ్ల పాలనలో అవినీతి ఏ స్థాయిలో చోటు చేసుకుందో దేశమంతా గమనించారు. కుంభకోణాల విలువ వందలు, వేల కోట్ల నుంచి లక్షల కోట్ల స్థాయికి చేరింది. విశ్వ యవనికపై భారత పరువు, ప్రతిష్ట నవ్వుల పాలయ్యాయి. అందుకు పూర్తి భిన్నమైన పంథాలో 2.5 ఏళ్ల పాలనలో అవినీతి అన్న మాటకు ఆస్కారం లేని రీతిలో ముందుకు సాగుతోంది మోదీ ప్రభుత్వం. అదనంగా ఎక్కడికెక్కడ నల్లధనం ఉసురు తీసే వ్యూహాలకు సానపడుతూ అదును చూసి సమాంతర ఆర్థిక వ్యవస్థ పునాదులు పెకలించేలా కరెన్సీ కంపం సృష్టించింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పెద్ద నోట్లు చెల్లక, బ్యాంకుల్లో డబ్బులున్నా అవసరానికి చేతికి రాక 2 వారాలుగా ప్రజలు ఇబ్బందులైతే కొనసాగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు, రబీ సీజన్ తోసుకొచ్చి మధ్యతరగతి గృహస్థులు, రైతులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయి అవసరానికి అనుగుణంగా పెద్ద నోట్ల చెల్లుబాటులో మినహాయింపుల్ని కేంద్రం ప్రకటిస్తున్నా ప్రధాని చెప్పినట్లు డిసెంబర్ 31 వరకు ఇవన్నీ తప్పవన్న సంగతి చాలా మందికి అర్థమవుతూనే ఉంది. లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కావడం వల్ల రద్దయిన నోట్ల స్థానంలో కొత్త వాటి ముద్రణకు, ఏటీఎంలలో సాంకేతిక సర్దుబాట్ల కోసం ఎంతో సమయం పడుతోంది. వాటిని ప్రజలకు చేరువ చేయడానికి మరింత జాప్యం అనివార్యమని నిపుణులు, విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళనలు, రాద్ధాంతాలకు పరిమితం కావడం నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్నది వారిపై ప్రధాన ఆరోపణ. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలు.
ఢిల్లీ పీఠానికి దగ్గరిదారిగా భావించే ఉత్తరప్రదేశ్ మొదలు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఓట్ల సమరం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కత్తులు దూస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీఏ సహా ఆందోళనలు చేస్తున్న విపక్షాల్లో చాలా వరకు ఆయా రాష్ట్రాల్లో పోటీలో ఉన్నవే. సాధారణంగా ఇలాంటి ఎన్నికల మాట వినగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ జరగబోయే నోట్ల సంబరం కూడా. అందుకోసమే కొన్ని నెలల ముందు నుంచి భారీగా నిధులు పోగు చేస్తాయి పార్టీలు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పచ్చనోట్ల ప్రమేయం బహిరంగ రహస్యం. అలాంటి సమయంలో అదును చూసి పెద్ద నోట్ల రద్దు అస్త్రం ఎక్కుపెట్టారు ప్రధాని మోదీ. మిగిలిన అన్ని విషయాలు పక్కన పెడితే 4 రాష్ట్రాల రాజకీయ శక్తులకు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయం. నేరుగా ఏం మాట్లాడలేని ఆ ఆక్రోశమే మరోలా ఆందోళనలుగా బయటకొస్తుందనేది కొందరి అభిప్రాయం. నిజానికి ఇంత పెద్ద దేశంలో ఒక్కసారిగా కరెన్సీలో 86% వాటాగా ఉన్న 1500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గే అవకాశమే ఉండదు. అదే జరిగితే మరో సంక్షోభాన్ని కోరి ఆహ్వానించినట్లే. ఆ విషయం తెలిసి మొండి వాదనలకు పదులు పెట్టి అందుకు పార్లమెంట్ సమావేశాలనే పనంగా పెడుతున్నాయి విపక్షాలు. సిద్ధాంతాలు వేరైనా కలిసికట్టుగా పోరాటం చేద్దామంటూ ప్రభుత్వంపై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడి వరకు ఒకటే మాట వినిపిస్తున్న విపక్షాల భవిష్యత్ వ్యూహం శూన్యంగా కనిపిస్తోంది. చేపట్టాల్సిన కార్యాచరణపై తలో మాట అంటుండడమే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం అలాంటివేం లేవంటున్నారు. విపక్ష కూటమి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ప్రధాని సభకు రావాలి, నోట్ల రద్దు నిర్ణయంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వెయ్యాలన్నదే డిమాండ్గా చెబుతున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వైఖరి మాత్రం వేరుగా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని మమతా బెనర్జీ పట్టుబడుతున్నారు. మిగిలిన వారెవరూ ఆ స్థాయిలో పెద్ద నోట్ల రద్దుని వ్యతిరేకించడం లేదు, అమలులో మాత్రమే లోపాలున్నాయంటున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదే వాణి వినిపించారు. తక్కిన వారంతా చర్చ జరగాలి, జేపీసీ వేయాలని మాత్రమే అంటున్నారు. National income, that is the GDP of the country, can decline by about 2 percentage points as a result of what has been done. This is an underestimate, not an overestimate. Therefore, I feel that the Prime Minister must come with some constructive proposal how we can implement this scheme and at the same time prevent this distress that has been caused to the common people. It's a monumental management failure, and in fact, it is a case of organized loot and legalized plunder of the government. రాష్ట్రపతి భవన్ వద్ద ప్రదర్శన చేపడతామనుకున్నా ఆయన సమ్మతి తీసుకున్నాకే ప్రధాని రద్దు నిర్ణయం తీసుకోవడం ఆ దిశగా ముందుకు వెళ్లలేని పరిస్థితి కల్పించింది. ప్రత్యామ్నాయంగా 28న పిలుపుడిచిన భారత్ బంద్ సామాన్యులకు ఇక్కట్లను ఇంకాస్త పెంచేదే. అయితే జేడీయూ, ఎన్సీపీ పైకి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా నితీష్ కుమార్, శరద్ పవార్ మోదీ నిర్ణయాన్ని స్వాగతించడం గమనించాల్సిన విషయం. మరోవైపు రోజురోజుకి ప్రభుత్వాన్ని నేరుగా సమర్థించే పక్షాల సంఖ్య పెరుగుతోంది. ये सुनकर भी बहुत खेद हुआ बहस के दौरान कि उस सरकार का संचालन करने वाले लोग जो 2004 से 14 तक सरकार में थे, जहां शायद इस देश में सबसे अधिक ब्लैक मनी का जनरेशन हुआ होगा, सबसे अधिक भ्रष्टाचार के कांड हुए होंगे, आज ब्लैक मनी के खिलाफ हुआ कैंपेन उनको ब्लंडर लगने लग पड़ा है. वो 2G और कॉमनवेल्थ और कोल स्कैम उनको ब्लंडर नहीं लगता था, लेकिन काले धन के खिलाफ क्योंकि सख्त कदम उठाए गए हैं, उस सरकार का मुखिया जो 2004 से 14 तक थी, उनको ये ब्लंडर लगने लग पड़ा है. ఇక్కడ తేలాల్సిన విషయం మరొకటి ఉంది. లోక్సభలో ఓటింగ్తో చర్చకు అనుమతించే రూల్ నెంబర్ 56 కింద చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రూల్ నెంబర్ 193 కింద లఘు చర్చకే సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అది కూడా తేలిపోతే నెలకొన్న ప్రతిష్టంభన కొంత కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, విపక్షాలన్నీ ఐక్యంగా గళం వినిపిస్తున్నాయి. కారణం సామాన్యులందరిపై ప్రభావం చూపుతున్న నోట్ల రద్దు కంటే మంచి అవకాశం మళ్లీ రావచ్చు, రాకపోవచ్చనే భావన కావచ్చు. అందుకే పోయిన పరపతిని తిరిగి నిలబెట్టేందుకొచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్లీ ఓ వెలుగు వెలగాలని ఆరాటపడుతున్నారు. ఆ కలలు ఎంతవరకు నెరవేరతాయో కొద్ది రోజు ఆగితే తప్ప చెప్పలేం.